హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మేము మేల్మర్వత్తూర్ దర్శనంకి అయితే ఓం శక్తి అమ్మవారి దర్శనానికి ఇరుముడి చెల్లించుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం కదండి. అండ్ ఇంకా నిన్నటి బ్లాగ్లో వచ్చేసరికి మేము మా ఇంటి దగ్గర నుంచి అంటే పలంనేరు నుంచి మేము బ్యాగులన్నీ సర్దుకొని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరడం వరకు అయితే మీరు చూసారు కదా. ఇంకా అక్కడ నుంచి కూడా కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. సో మీకు అన్నీ ఒకే వీడియోలో అంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేసి మీకు డివైడ్ చేసి వీడియోస్ అనేది షేర్ చేస్తున్నానండి. కొన్ని ఎక్కువగా వీడియోస్ కలిసి వచ్చినట్లు ఉంటుంది, అలాగే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా అన్న ఉద్దేశంతో అనమాట. అండ్ ఇంకా మేమైతే కరెక్ట్గా పలంనేరు నుంచి ఒక 7:30 ఆ టైంకి అంతా కూడా బయలుదేరి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ మేము ప్రతి సంవత్సరం కూడా 12 గంటలకి లేకపోతే 1 గంటకి అట్లా అర్ధరాత్రి మేము బస్ అనేది బయలుదేరుతుందండి. కరెక్ట్గా ఒక 4:30కి అంతా కూడా మనము మేల్మర్వత్తూర్ దగ్గర చేరుకునేస్తాము. ఇంకా అక్కడెక్కడైనా సముద్రాలు ఉన్నా, నదులున్నా, లేకపోతే బాత్రూములు కానీ ఏవైనా అవైలబిలిటీ ఉంటే టాయిలెట్స్ మనం అక్కడ వాటిని అంటే 50 రూపీస్ 10 రూపీస్ అట్లా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అని అమ్ముతూ ఉంటారు. అలాంటివి తీసుకొని స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళడం కానీ, లేకపోతే నదులు సముద్రాలు ఎక్కడైనా ఉన్న చోట స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాము. సో అట్లాంటిది ఈసారి ఏమైందంటే 12 గంటలకు రావాల్సిన బస్ కాస్త మార్నింగ్ 6 వరకు రాలేదన్నమాట. వేరే చోట ఎక్కడో టూర్ వెళ్ళున్నారంట. సో వాళ్ళు ఇంకా అదే బస్సు బుక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అది రావడానికి లేట్ అయింది. ఇంకా తప్పదనమాట మనకి, ఎందుకంటే అడ్వాన్స్లు అన్నీ కూడా ఎక్కువగా పే చేసేసి ఉంటాం కాబట్టి ఇంకా బస్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా వీలుండదు. అలాగా ఇంకా నైట్ 1 గంటకి రావాల్సిన 1 గంటకి రావాల్సిన బస్ కాస్త మార్నింగ్ 6కి వచ్చింది. ఆ విషయం మాకు తెలియదు అనమాట. అప్పటికి అర్ధరాత్రి 1 గంటకి బస్సు వచ్చేస్తుంది, సో రెడీగా ఉండండి అని చెప్పున్నారు. సరే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా బ్యాగులు సర్దుకొని రెడీ చేసుకున్నాము. అయినా కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిందనమాట. మార్నింగ్ 6కి వస్తుంది బస్ అని చెప్పారు. సరే ఇంకా అందరం కూడా పడుకొని నిద్ర లేచి స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి అంటే ఇంటి దగ్గర నుంచే స్నానాలు చేసుకొని ఇరుముడికి రెడీ అయ్యేసి బయలుదేరేద్దాం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయేలాగా అని చెప్పి మాట్లాడుకున్నాము. సో అలాగా ఇంకా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక 4:30 ఆ టైంకి స్టార్ట్ చేసామండి స్నానాలు చేసుకోవడం. అవి కూడా 4:30కి అట్లా అనమాట. ఇంకా పిల్లలు అమ్మ నేను నలుగురం కూడా మాల వేసాం కాబట్టి ఇంకా నలుగురం స్నానాలు చేసుకొని ఇంకా ఇరుముడి చెల్లించడానికి మనము మాల వేసుకున్న రోజు ఏ బట్టలు అయితే కట్టుకొని ఉంటామో ఆ బట్టలనే ఇప్పుడు ఇరుముడి చెల్లించే రోజు కూడా వేసుకోవాలన్నమాట. చాలా మంచిది. సో మేమైతే ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయాము. ఇంకా అమ్మ లోపు మేమంతా స్నానాలు చేసుకునే లోపు ముందుగానే అమ్మ స్నానం చేసేసుకొని ఇక్కడ మేము తీసుకెళ్ళడానికి ఫుడ్ అవి ప్రిపేర్ చేసేసారనమాట. సో మామూలుగా అయితే తెలియకుండా ఫస్ట్లో కొత్తలో అయితే చపాతీ పూరి ఇలాంటివి తీసుకెళ్లే వాళ్ళము. సో అప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అప్పటి నుంచి ఈ దెబ్బకి భయపడి మా అమ్మ ఇంకా చపాతీ పూరి అవి ఏవి కూడా తీసుకెళ్ళరనమాట బయట వెళ్ళినప్పుడు. మామూలుగా మనం ఎక్కడైనా బయట టూర్ వెళ్తున్నాము, ఎక్కడైనా టెంపుల్స్కి ఒక 2 డేస్ అట్లా వెళ్తున్నామంటే ఖచ్చితంగా చపాతీ లాంటివి ప్రిపేర్ చేసుకొని పల్లీ పొడి అలాంటివి తీసుకెళ్తూ ఉంటారు కదా. అట్లా తెలియకుండా మేము కూడా తీసుకెళ్ళి ఒకసారి తినేసామన్నమాట. అవి తినేసరికి ఫుల్ కడుపు నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయాను. ఆసారి ఫస్ట్ టైము సెకండ్ టైము అనుకుంటాను. అప్పుడు ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళడం అవన్నీ నాకు తెలియదు. ఆ తర్వాత సెకండ్ టైం నుంచి అలర్ట్ అయ్యామన్నమాట. ముందు జాగ్రత్తగా పిల్లలకి నాకు అమ్మకి ట్యాబ్లెట్స్ కానీ అన్నీ కూడా ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా. అప్పుడు తెలియదు కదా నాకు. అట్లా ఇంకా మర్చిపోయి వెళ్ళిపోవడం వల్ల చాలా స్టమక్ పెయిన్ వచ్చేసి చాలా సఫర్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా చపాతీ పూరి ఆయిల్ ఫుడ్ ఏవి కూడా తీసుకెళ్ళాము. అందుకని చెప్పి ఇప్పుడు కూడా మేము ప్రతిసారి లాగానే చింతకాయ చట్నీ చేసేసుకొని అలాగే లెమన్ రైసు ఇంకా వైట్ రైస్ ఇవి 3 కూడా తీసుకెళ్ళిపోతాం అనమాట. టొమాటో చట్నీ అవి చేసేసుకొని. సో వైట్ రైస్ తింటే మాకు ఏ ప్రాబ్లం రాదు, లెమన్ రైస్ తిన్నా ఏ ప్రాబ్లం రాదనమాట. లెమన్ రైస్ అయితే మనకు ఒక 2 డేస్ కూడా ప్యాకెట్లు మనం చేయి పెట్టకుండా ఉంటాం కాబట్టి మనకి ఒక 1 డే 2 డేస్ కూడా ఉంటుంది పాడవకుండా. ఆ ఉద్దేశంతో అయితే ఇంకా ఒక 4 ప్యాకెట్ల లెమన్ రైస్ అంటే పులిహోర, అలాగే ఇంకా వైట్ రైస్ ఒక ప్యాకెట్, ఇంకా చింతపండు చట్నీ, ఇంకా టొమాటో చట్నీ ఇవన్నీ తీసుకొని అయితే ఇంకా బస్ దగ్గరికి బయలుదేరి వచ్చేసాము. బస్సు వచ్చేసరికి మనకి ఊర్లో రాదు, మనం మాల వేస్తాం కదా ఓం శక్తి అమ్మవారి టెంపుల్, అక్కడికైతే వస్తుంది ప్రతిసారి కూడా. ఇంకా అక్కడికైతే బస్సు మార్నింగ్ ఒక 5:30 ఆ టైంకి అట్లా వచ్చిందండి. ఇంకా రాగానే 5:30 6కి అట్లా వచ్చిందిలేండి.
సో ఇంక రాగానే బస్కి అవి పూజలు అవి చేయాలి కదా, దానికోసం అని చెప్పి ముందుగా ఇక్కడ వేపాకు ఇవన్నీ కూడా కడుతూ ఉన్నారనమాట. ఇంకా లోపల పూజకంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు. మనకి ఇరుముళ్ళన్నీ కూడా లోపల పూజలు చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత ఇరుముళ్ళన్నీ కూడా మన నేమ్స్ ఉంటాయి, అవి చదివి మనకైతే ఇస్తారనమాట. వాటిని తీసుకొని మనం గుడి చుట్టూ ఒక 3 చుట్లు చుట్టేసి ఆ తర్వాత అక్కడ నిలబడతాము. అక్కడ మనకి గుమ్మడికాయ దిష్టి నిమ్మకాయ దిష్టి తీసేసి మళ్ళీ బస్ దగ్గరకు వచ్చి శరణాలేసి బస్ చుట్టూ కూడా ఒక 3 రౌండ్లు చుట్టి అంటే 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత బస్సులోకి ఒక చిన్న పిల్లల్ని ఎక్కిస్తారనమాట. సో మా బస్సులో అందరికంటే చిన్నమ్మాయి అంటే మా ప్రియా అనమాట. ప్రతి సంవత్సరం కూడా ప్రియా అనే బస్సు ఎక్కిస్తూ ఉంటారు ముందుగా. సో తను ఎక్కిన తర్వాత ఇంకా అందరం కూడా ఎక్కుతూ ఉంటాం అనమాట. అట్లనే ఇంకా వాటి కోసం అన్నీ కూడా ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆ లోపల రావాల్సిన వాళ్ళందరూ రావడము, ఇంకా అక్కడ కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం పూజకు సంబంధించి. అలాగే వేపాకు అవి కావాలి కదా, ఎందుకంటే మనం గుడికి బయలుదేరేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా బస్సులో మనం అమ్మవారి సాంగ్స్కి వేపాకుతో డ్యాన్స్ అనేది వేస్తాము, వెయ్యాలి కూడా. అలాగా అమ్మవారిని మనం ఆహ్వానించినట్లు అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా హడావిడి చేసుకుంటూ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళడం అనేది మనకి మంచిది. కాబట్టి మేము ఫుల్గా వేపాకు అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా అమ్మవారి ఫోటో దగ్గర, సో అక్కడైతే పెట్టేశారు. ఇంకా అక్కడ కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నాము. బస్సులో అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఎవరు నిద్రపోకూడదు, డ్యాన్సులు వేయాలి, ఇప్పుడే కదా నిద్ర లేచి వచ్చారన్నట్లుగా కొంచెం కామెడీగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అట్లా పూజలన్నీ చేసి ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరేసామన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మనము ఓంశక్తి అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చేసామండి. అక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. టెంపుల్ రాకముందే మనకి ఫుల్గా నదులు సముద్రాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా ఒక 7:30 ఆ టైంకి అయితే నాకు ఫుల్ వామిటింగ్స్ వచ్చేసింది అనమాట. అంటే వామిటింగ్ అవ్వలేదు కానీ అలా తల తిరగడము, వామిటింగ్ అయినట్లు ఉండడము అట్లా అనిపిస్తూ ఉన్నింది. సరే అని చెప్పి ఏమంటే పరగడుపున బయలుదేరాం కదా, మామూలుగా నైట్ బయలుదేరే వాళ్ళం కాబట్టి తినేసి ఆ తర్వాత 12 గంటలకు బయలుదేరేది బస్సు. బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగే 6కి అట్లా బయలుదేరేసాం కాబట్టి ఇంకా బ్రష్ చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత అసలు వాటర్ కూడా తీసుకోలేదు. ఇంకా ఇరుముడు అవి ఎత్తుకోవాలి కదా అని చెప్పేసి దానివల్ల నాకు ఫుల్గా కడుపులో తిప్పేసేసరికి ఇంకా నేను కాసేపు అట్లనే కూర్చొని ఉండిపోయాను ఒక 1 అవర్ పాటు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక చోట అంటే కేవి కుప్పం అని చెప్పి మనకి గుడియాతం దగ్గర ఉంటుంది, ఆ రూట్లోనే వెళ్తాం కాబట్టి ఇంకా అక్కడ ఆపారనమాట టీ కాఫీలు తాగే వాళ్ళ కోసం అని చెప్పి. ఇంకా అక్కడ నేను అమ్మ పిల్లలు కూడా వేడిగా ఇడ్లీ వేస్తూ ఉన్నారండి. సరే అని చెప్పేసి తినాలనిపించింది చూడగానే ఒక 7:30 ఆ టైంకి అనమాట. ఇంకా మంచిగా తలా ఒక 3 ఇడ్లీ అయితే తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత నాకు కొంచెం సెట్ అయిందనమాట బాడీ. ఇంకా అప్పటి నుంచి కూడా ఫుల్ జోస్ వచ్చేసింది, వామిటింగ్స్ అవి రాలేదు, తల తిరగడం తగ్గిందనమాట. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేశాను డ్యాన్స్ వేయడం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచినే స్నానాలు చేసుకొని బయలుదేరేసాం కాబట్టి ఎవరు కూడా నిద్రపోకూడదు అనమాట. అంటే ఇరుముడు చెల్లించేంత వరకు కూడా, కాబట్టి అందుకే ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం బస్సులో. సో ఎవరు నిద్రపోకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే చెప్పి ఇంకా దేవుడి అమ్మవారి సాంగ్స్ వేసుకొని ఈ విధంగా డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నాం. అక్కడక్కడ నేను సాంగ్ అనేది వినిపిస్తాను ఏం సాంగ్ పర్ఫామ్ చేస్తున్నామని చెప్పేసి, ఓకేనా. కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడక్కడ కొద్దిగా అట్లా వదులుతాను అనమాట, చూడండి. ఇంకా మీలో కొంతమందికి నా డ్యాన్స్ కూడా బాగా నచ్చింది. మొన్న పెట్టిన వీడియోస్లో కూడా పంబల్ డ్యాన్స్ చాలా బాగా వేశారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ఇష్టం అనమాట అమ్మవారి సాంగ్స్కి ఇట్లా వేపాకుతో డ్యాన్స్ వేయాలంటే. అండ్ ఇంకా ఓపిక ఉన్నంత వరకు కూడా వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా లాక్కొచ్చి వేపిస్తూ ఉంటాను. సో చూసారు కదా ఆ సాంగ్కి అయితే వేస్తున్నాం అనమాట. మీనాది దేవతా సినిమా ఉంది కదా తెలుగులో అమ్మవారిది, ఆ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను మాల వేసినప్పుడు కానీ ఫ్రైడే టైంలో కానీ అట్లా అన్నీ పెట్టుకొని అయితే వేస్తూ ఉంటాము. చాలా ఇష్టం నాకైతే. సో ఇంకా మంచిగా చాలామంది అయితే జాయిన్ అవుతారనమాట వేపాకు ఎత్తుకొని. ఏజ్తో సంబంధమే లేదండి, అందరూ కూడా అమ్మవారి దీక్షలో ఉంటారు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అమ్మవారి సాంగ్స్కే వేస్తూ ఉంటాం ఇరుముడు చెల్లించి మేము రిటర్న్ వచ్చేంత వరకు కూడా. ఆ తర్వాత మళ్ళీ కొన్ని మూవీ సాంగ్స్ అలాంటివి పెట్టుకొని అయితే వేస్తూ ఉంటాం అనమాట. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో. అంతేగాని ఇంకా తప్పు పట్టడానికి అయితే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడైతే మేము ఫుల్గా అమ్మవారి సాంగ్స్కే పర్ఫామ్ చేస్తామన్నమాట, ఇరుముడు చెల్లించేసి మనం రిటర్న్ వచ్చేంత వరకు కూడాను. ఇంకా నాతో పాటు పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, పిల్లలతో పాటు మా అమ్మ కూడా డ్యాన్స్ వేశారనమాట. అండ్ ఇంకా ఎవరో కూడా కామెంట్ పెట్టారు, అమ్మతో కలిసి డ్యాన్స్ వేయడం అనేది చాలా లక్కీ మీరని చెప్పి. నిజంగానే లక్కీనే, ఎందుకంటే
ఎందుకంటే అమ్మతో కలిసి ఇప్పటికి నేను 3 ఇయర్స్ కంప్లీట్ చేసేసుకొని ఇది 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి మాల వేయడం అయితే. ఇప్పుడేనమాట ఫస్ట్ టైం మా అమ్మతో డాన్స్ వేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకైతేను. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా అక్క అయితే డాన్స్ వేస్తున్నాం కదా, తను వచ్చేసరికి మాకు హెడ్ లాగా అనమాట. అంటే చీటీలు నడిపించడం కానీ, ప్రతి నెల మంత్లీ మేము చీటీ కడతాం కదా ఓం శక్తి మాల కోసం, టూర్ల కోసం. సో ఆ చీటీలు అయితే తనే నడుపుతారండి. ఆ అక్క అయితే ప్రతి మంత్ కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసి కట్టించుకోవడం కానీ, తర్వాత బస్ మెయింటెనెన్స్, ఇంకా మేము వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత తనే తీసుకుంటారనమాట మా పైన. సో ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మాయి కూడా స్టార్ట్ చేసేసింది డ్యాన్స్ వేయడం అయితే. కాసేపు అట్లా మొహమాటంగా ఫీల్ అవుతారు కానీ ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోతారనమాట. ఇంకా మా అమ్మ కూడా లేచింది డ్యాన్స్ వేయడానికి అయితే. ఇంకా ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా కొన్ని షూట్ చేయగలిగాను, కొన్ని చేయలేదన్నమాట. ఎందుకంటే భయం నాకు, ఐఫోన్ కదా, ఐఫోన్ తీసుకెళ్ళాను నేను, అది ఎక్కడ పడిపోతుందో ఈ బ్రేక్ కట్స్లో అట్లా అని కొంచెం భయం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా దెబ్బతిన్నాను కదా మొబైల్ విషయంలో, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా పెద్దమ్మలు పిన్నమ్మలు అందరి దగ్గర కూడా డాన్స్ వేపించేస్తున్నాం. రాదు రాదు అన్న వాళ్ళ దగ్గర కూడా వేపించేస్తాం, చూసేయండి. చూస్తారు కదండి, ఇక్కడైతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా ఏముండదన్నమాట. మాకు బస్సు ఎక్కకముందు ఊర్లో ఉంటే కొంచెం మొహమాట పడుతూ ఉంటాం. ఎందుకంటే ఊర్లో అదేదో చెప్తారు కదా, 5,000 ఉంటే 5,000 ఒకేలాగా సమానంగా ఉండవని చెప్పేసి. అట్లా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఆలోచించే వాళ్ళు ఉండరు. ఎవరో ఒకరు ఏదో ఒక పుండు పెట్టడం, వేలు పెట్టడం, తప్పుగా మాట్లాడడం చేస్తారు. కాబట్టి అట్లా కొంచెం ఊర్లో మొహమాట పడిన బస్సు ఎక్కిన తర్వాత చాలా హ్యాపీగా మంచిగా డ్యాన్స్ వేశారు. సో పెట్టడం కరెక్టో రైటో రాంగో నాకు తెలియదు, కానీ నాకు నచ్చింది, నాకు మంచిగా అనిపించింది, హ్యాపీగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించి నేనైతే షేర్ చేసేసాను. ఈ వీడియోస్ అందరూ కూడా చూస్తారు. సో మిమ్మల్ని నేను ఇక్కడ వీడియోలో చూపించినందుకు దయచేసి క్షమించండి. బట్ ఫ్యామిలీ కాబట్టి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాం కాబట్టి నేను అన్నీ చూపిస్తున్నాను. ఓకేనా. ఇంకైతే మేము మేల్మరుత్తూరు వచ్చేసామండి. ఇంకైతే ఇక్కడ నుంచి అంటే మనకి బస్ పార్కింగ్ నుంచి కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బస్ పార్కింగ్ అనేది దూరం ఉంటుందన్నమాట. బస్సులన్నీ కూడా అలో చేయలేదు ఈసారి, అందుకని చెప్పేసి ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే బస్ పార్క్ చేసేసుకొని అక్కడ నుంచి కూడా ఆటోస్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కొంతమంది నడిచి వెళ్తారన్నమాట. సో మేమైతే ఇంకా అందరం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము, ఆటోలో వద్దులే అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి కూడా నడిచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వస్తున్నారు కదా వీళ్ళంతా, దర్శనం అయిపోయి వస్తున్నారు అంటే బస్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, వేరే వేరే ఊర్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనమాట. ఇంకా ఆటోలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక్కడైతే మీకు కనిపిస్తున్నారు కదండి. ఇంకా మేమైతే నడిచే వెళ్తున్నాము. సో ఫుల్ ఇంకా కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా విపరీతంగా ఉంటాయన్నమాట ఈ సైడ్ అంతా కూడా. ఈ విధంగా జడలు అనేది ముడేసేసుకోవాలన్నమాట ఇరుముడి చెల్లిచ్చే రోజు. అందుకని చెప్పి అందరం కూడా మంచిగా జుట్టు ముడి పెట్టేసుకొని పువ్వులు పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం ఓం శక్తి అమ్మవారి మాల అనేది ఇట్లా జుట్టు ముడవేసుకొని పువ్వులు పెట్టుకొని మనము చెల్లించుకోవాలి. ఇంకా గుడిలో వెళ్ళిన తర్వాత మొబైల్ అనేది నేను బయటకు తీయలేదు, జనాలు ఉంటారు కదా అని చెప్పి. బట్ మేము భయపడుతూనే వెళ్ళాము, ఫుల్ రష్ ఉంటుందేమో అని. బట్ రష్ ఏం లేదండి, ఒక 40 మినిట్స్లో మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ నా ఇరుముడి బ్యాగ్లో ఉన్న కొబ్బరికాయలో, మా అమ్మ ఇరుముడి బ్యాగ్లో ఉన్న కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. అంటే నా కొబ్బరికాయలో పెద్ద పువ్వు వచ్చింది, అమ్మ కొబ్బరికాయలో చిన్న పువ్వు వచ్చింది. చాలా చాలా హ్యాపీ అయిపోయింది నాకు. ఎందుకంటే ఒక కోరిక ఏదైనా మనం కోరుకొని ఇట్లా మనం పూజకి మాల వేసుకొని నిష్ఠగా ఉండి అన్నీ చేసినప్పుడు ఇట్లా పువ్వు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అట్లా. అండ్ ఇంకా దర్శనం అయిపోయి బయట వచ్చాము, ఇంకా అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ అన్ని తీయనివ్వరు, నేనే దొంగతనంగా వీడియో అనేది మీకు షేర్ చేద్దామని చెప్పి తీసేశాను. భోజనం అంటే ప్రసాదం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎవరైనా మాల వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదానికి అయితే వెళ్ళండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ అమ్మవారే స్వయంగా వండి పెట్టినట్లు అనిపిస్తుంది. మంచిగా మేము తిన్నాము. తినేసిన తర్వాత అయితే బయట వచ్చి షాపింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొంతమంది ప్రసాదాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, షాపింగ్ చేసేవాళ్ళు చేస్తారు. బట్ మేము ఇక్కడ షాపింగ్ చేయలేదు, ప్రసాదాలు కూడా కొనుక్కోలేదు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఒక్కటే అయితే దర్శనం అయిన వెంటనే షాపింగ్ చేసుకొని ప్రసాదాలు కొనుక్కొని ఇంటికి వచ్చేసేలాగుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే మేము రిటర్న్ ఇంకా 6 days అంటే 5 days ఉంటామన్నమాట. ఈ రోజుతో కలిపి అంటే బయలుదేరిన రోజు నుంచి మళ్ళీ 6 days మాకు టూర్ ఉంది కాబట్టి ప్రసాదాలు కానీ ఇవన్నీ పాడైపోతాయి కదా అని చెప్పేసి మేము ముందుగా ఏం కొనుక్కోలేదు. ఇంకా షాపింగ్లు అన్నీ కూడా మనం రామేశ్వరం, కన్యాకుమారి చాలా అద్భుతమైన ప్లేసెస్కి వెళ్తాం కాబట్టి అలాంటి చోట ఇంకా మంచిగా ఉంటాయి, తక్కువ కాస్ట్ కూడా దొరుకుతాయి కదా, అక్కడంతా షాపింగ్ చేసుకుందాంలే ఈ రోజు నుంచి ఎందుకన్న ఉద్దేశంతో ప్రసాదాలు కానీ ఏమీ కూడా మేము కొనుక్కోలేదండి. సో మేమైతే ఇంకా వేరే చోట కొనుక్కుందాము, మనకి గురువాయి ఉంటుంది ఈ టూర్లో, సో అక్కడ ప్రసాదాలు చాలా బాగుంటాయి కృష్ణుడి గుడి దగ్గర, అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి. అంటే గురువాయూర్ అని చెప్పి ఒక ఊరు ఉంటుంది అనమాట, ఆ టూరిస్ట్ ప్లేస్. సో అక్కడ అండ్ ఇంకా ఓం శక్తి అమ్మవారి
గుళ్ళో దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి కూడా బయలుదేరేసి సమయపురం అయితే వచ్చేసాము. ఇది సమయపురం టెంపుల్ అండి. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఫుల్ రష్ ఉందనమాట, ఇసుకేస్తే నేలపడదు. అందుకని చెప్పి దర్శనానికి వెళ్లకుండా జస్ట్ రిటర్న్ వచ్చేసాము బయట నుండి చూసుకొని. ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మొండి పట్టుతో అందరం వెళ్ళాము. లక్కీగా మనకి రష్ కూడా ఏం లేదనమాట, చాలా ఈజీగా 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్తూ ఇక్కడ షాప్స్ అవి ఉంటే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇవే కదండి నేను షేర్ చేయగలుగుతాను మీ అందరితో కూడా. మీలో కూడా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఇలానే వేరే వీడియోస్ చూసి బాధపడేదాన్ని. సో వాళ్ళు పెట్టే వీడియోస్లో నేను చూసి తరించేదాన్ని అనమాట. అలాగే మీలో కూడా వెళ్ళని వాళ్ళు, వీలు పడని వాళ్ళు ఉంటే నా వీడియోస్ ద్వారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే సమయపురం అనమాట, మారెమ్మ టెంపుల్. సో ఇదండి ఈరోజు రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.